ఇవాళ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ జరగనుంది. విద్యుత్ రంగంపై శ్వేతపత్రంలోని అంశాలపై నేతలు చర్చించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అప్పుల కుప్పగా మారిందని, దాదాపు 81,000 కోట్ల అప్పులు చేసినట్లుగా విద్యుత్ రంగం ఉందంటూ కాంగ్రెస్ సర్కార్ ఆరోపించింది. నిన్న ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఇవాళ విద్యుత్ రంగంపై చర్చ జరగనుంది. బీఆర్ఎస్ తరపున విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడనున్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్ నేడు అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ జరగబోతుంది. మరి కాసేపట్లో విద్యుత్ రంగంపై శ్వేతపత్రంలోని అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అప్పుల కుప్పగా మారిందని ప్రభుత్వం వాదిస్తోంది. 81,000 కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ రంగం ఉందని ప్రభుత్వం చెబుతోంది. నిన్న సభను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో ఈ శ్వేతపత్రం విడుదల చేయడం ఒక రకంగా హీట్ ఎక్కించిందని చెప్పాలి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి నిన్న సభలో. ఈ రోజు విద్యుత్ రంగానికి సంబంధించి దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. విద్యుత్ రంగంపై శ్వేతపత్రంలోని అంశాలపై నేతలు చర్చించబోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అప్పుల కుప్పగా మారిందని, దాదాపు 81,000 కోట్ల అప్పుల్లో విద్యుత్ రంగం ఉందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది. నిన్న ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ రోజు విద్యుత్ రంగంపై చర్చ జరగనుంది. బీఆర్ఎస్ తరపున విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడనున్నారు. మరి కాసేపట్లో ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యుత్ రంగంపై ఈ రోజు చర్చించబోతున్నారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రంలోని అంశాలపై నేతలు చర్చించబోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అప్పుల కుప్పగా మారిందని, దాదాపు 81,000 కోట్ల అప్పుల్లో విద్యుత్ రంగం ఉందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అప్పట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు 6వ రోజుకు సంబంధించి చూసినట్లయితే విద్యుత్కు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు అన్ని రంగాలకు సంబంధించి వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న చూసినట్లయితే ఫైనాన్స్కు సంబంధించిన, ఆర్థిక శాఖకు సంబంధించిన నిన్న శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. మొత్తం ప్రభుత్వానికి సంబంధించి ఎంత అప్పుల మేర ఉన్నాయి, గత ప్రభుత్వం ఏమేమి చేసింది, అప్పులు ఏ విధంగా చేసింది అనేది సంబంధించి నిన్న డీటెయిల్గా దాదాపు 8-9 గంటల పాటు సభ నడిచిన పరిస్థితి. నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా ఈ సభకు సంబంధించి నిన్న శ్వేతపత్రం సంబంధించిన లఘు చర్చ జరిగింది. ఈ రోజు అయితే విద్యుత్ సంబంధించిన చర్చ జరగబోతుంది. ఉదయం 11 గంటలకు ఇదే అంశం పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే శాసనసభ వ్యవహారాల్లో దానికి నోట్ అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. సో మరి కొద్దిసేపట్లో 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మొదటగా ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్కు సంబంధించిన అంశాన్ని సభలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత మిగతా సభ్యులంతా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ గత ప్రభుత్వానికి పరిపాలించిన బీఆర్ఎస్ నుంచి కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ఆయన దాదాపుగా విద్యుత్ సంబంధించిన అంశం మీద ఆయనే మాట్లాడబోతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దానికి రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. మధ్యలో సీఎం కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు అయితే చూసినట్లయితే విద్యుత్కు సంబంధించి దాదాపు 81,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నట్టు కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సౌత్ డిస్కమ్ కానీ నార్త్ డిస్కమ్ అన్ని కూడా అప్పుల్లో ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు కూడా చెల్లించలేదు. చాలా వరకు కూడా అంతా కూడా అప్పుల కుప్పగా మారినాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి విద్యుత్ అనే అంశం చాలా ఎన్నికల సందర్భంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికల విషయంలో 24 గంటల పాటు కరెంటు విద్యుత్ రైతులకు ఇస్తున్నామని చెప్పారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కనుక ప్రభుత్వం వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా రైతులకు 24 గంటల పాటు విద్యుత్తో పాటు గృహ అవసరాలకు 200 యూనిట్ల కూడా విద్యుత్ ఇస్తామంటున్నారు. అయితే ఇప్పుడు గృహ అవసరాలకు గృహలక్ష్మి కింద ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ ఏదైతే 200 యూనిట్లు ఉన్నాయో దానికి సంబంధించి 100 రోజుల్లో హామీ నిలబెట్టుకుంటామంటుంది. కాబట్టి ఆ 100 రోజుల్లో హామీ నిలబెట్టుకోవాలంటే విద్యుత్ సంబంధించిన అంశం కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
ఎంత రాష్ట్ర వినియోగ అవసరాలకు ఏ మేరకు ఉంటుంది, గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఎన్ని వేల యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న ప్రజెంట్ ఎన్ని వేల యూనిట్లు విద్యుత్ వినియోగం అవసరం అవుతుంది, ముఖ్యంగా విద్యుత్ పంపులకు సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించిన విద్యుత్ పంపు సెట్లు ఎన్ని ఉన్నాయి అనే అంశాలన్నిటి కూడా ఈరోజు కులంకషంగా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం పైన ఏవైతే అప్పుల విధానాన్ని మోపుతుందో దానికి సంబంధించి గత ప్రభుత్వం కూడా అప్పులు కాదు ఆస్తులు కూడా సృష్టించామని కూడా పదే పదే చెప్తున్న పరిస్థితి. నిన్న శ్వేతపత్రం ఫైనాన్స్కి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా కూడా హరీష్ రావు ఇదే అంశాన్ని కూడా గట్టిగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఆస్తులన్నింటినీ కూడా క్రియేట్ చేసిన పరిస్థితి ఉందని కూడా చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించిన అంశాన్ని కూడా పదే పదే చర్చ సందర్భంగా కూడా గవర్నర్ స్పీచ్కు ధన్యవాద తీర్మానంలో కూడా ఇదే అంశాన్ని కేటీఆర్ కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. విద్యుత్ను అప్పుల గూబిలోకి నెట్టారని మా పైన నిప్పం పెట్టడం కాదు, దాన్ని ఆస్తులు కూడా సృష్టించామని చెప్పారు. చెప్పండి సుమా. ప్రతాప్, అంటే నిన్న ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ టైంలో అసెంబ్లీలో నిన్నంతా వాడివేడిగా చర్చ జరిగింది. అంటే ఈ రోజు ప్రధానంగా విద్యుత్ రంగంపై చర్చ జరగబోతుంది. బీఆర్ఎస్ తరపున ఎలా ఉండబోతుంది? ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుందా తెలంగాణ అసెంబ్లీలో? డెఫినెట్గా విద్యుత్ అనే అంశం చాలా కీలకమైన అంశం కాబట్టి రాష్ట్ర పురోగతిని కూడా విద్యుత్ అంశాన్ని పరిగణలోకి తీసుకునే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కులమానంగా మనం విద్యుత్ను కులమానంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంత వినియోగం ఉంటుంది రాష్ట్ర అభివృద్ధిని కూడా కులమానంగా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వానికి సంబంధించి గత 9.5 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించి కూడా విద్యుత్ అనే అంశాన్ని కూడా క్రైటీరియా కింద తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డిస్కంలు కానీ జల విద్యుత్కి సంబంధించి కానీ మిగతా అన్నిటికి సంబంధించిన సౌత్ డిస్కమ్ కానీ నార్త్ డిస్కంకి సంబంధించి అన్ని విభజన చేసే అవకాశం ఉంటుంది. వీటిలలో ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించిన పంపు సెట్లు ఎన్ని ఉన్నాయి, ఈ అగ్రికల్చర్కు ఉచిత విద్యుత్ అందిస్తుంది కాబట్టి ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం ఏ మేరకు చేస్తుంది అనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరిశ్రమలకు ఇచ్చే కేటగిరీ 2 కింద పరిశ్రమలకు విద్యుత్ అవసరాలను వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి పరిశ్రమలకి ఇచ్చే కేటగిరీ 2 కింద ఎంత వినియోగం అవుతుంది, ముఖ్యంగా గృహ అవసరాలకు ఏ విధంగా ఉంటుంది అనే అంశాలన్నింటినీ కూడా కేటగిరీ వైజ్గా ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా గణాంకాల కన్నిటికి సంబంధించి నిన్న ఏ విధంగా అయితే ఫైనాన్స్ సంబంధించి డిస్కషన్ జరిగింది, ఈ రోజు కూడా ఖచ్చితంగా అదేవిధంగా వాడివేడిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పదే ఒక అంశం చెప్తుంది, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ పరిపాలన ఏ విధంగా తీసుకెళ్లబోతున్నాం, గత ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థలను ధ్వంసం చేసిందనే అంశాన్ని పదే ప్రస్తావిస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం ఏం చేసిందనే అంశాన్ని కూడా సభ ముందు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన అంశాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి దాన్ని డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద జగదీష్ రెడ్డి ఈ అంశాన్ని టేకప్ చేస్తున్నారు అక్కడ నుంచి. కాబట్టి ఇక్కడ నుంచి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీఎం కూడా సభలో మాట్లాడే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు CWC సమావేశం ఉంటుంది కాబట్టి ఆయన సీఎంగా అయిన తర్వాత మొట్టమొదటి CWC సమావేశం కాబట్టి దాన్ని గౌరవవందనంగా ఆయన అటెండ్ అయ్యే వాళ్ళ కాల్ ఫర్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. సో మధ్యాహ్నం వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో ఉంటారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ చర్చ వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు అంటే నిన్న దాదాపు 9 గంటల పాటు ఫైనాన్స్ మీద లెంతీ సబ్జెక్ట్ కాబట్టి నిన్న అన్ని అంశాలు చర్చకు వచ్చాయి కాబట్టి ఈరోజు ఓన్లీ ఒక విద్యుత్ అంశమే కాబట్టి దాదాపు అంటే 1-2 గంటల వరకు కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా మన ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సో మొత్తం మీద చూడాల్సి ఉంటుంది ఈ సబ్జెక్ట్ను ఏడు దాకా తీసుకెళ్తారో ప్రతిపక్షాలతో పాటు ముఖ్యంగా అన్ని పక్షాలకు సంబంధించి ఎంఐఎం కానీ అదేవిధంగా బీజేపీ సిపిఐ కూడా ఉన్నాయి కాబట్టి ఆ పక్షాలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటాయి, ఏ విధంగా ముందుకెళ్తారు, దీనికి సంబంధించిన అంశం అసెంబ్లీ స్టార్ట్ కాగానే ముందు నోటిస్తారు కాబట్టి దాని తర్వాత దాన్ని చూసుకోవడానికి నిన్నట్లాగా టీ బ్రేక్ ఇస్తారా ఏంటనే స్పీకర్ విచక్షణ అధికారం ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఈ రోజు కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. రేపు ఇరిగేషన్ పైన కూడా షార్ట్ డిస్కషన్ ఉంది కాబట్టి ఈ రోజు విద్యుత్ పైన మాత్రమే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు సుమా. థ్యాంక్ యూ ప్రతాప్.